కాసేపట్లో వైసీపీ ఎల్పీ సమావేశం కానుంది. వైసీపీ చీఫ్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తాజా రాజకీయాలు మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కాసేపట్లో వైసీపీ ఎల్పీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా నేటి నుంచి శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎమ్మెల్యేలు మాత్రం శాసనసభ సమావేశాలను బాయ్కాట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుంది. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు కూడా శాసనసభకు వచ్చేది లేదంటూ గతంలోనే మాజీ సీఎం ప్రస్తుత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే శాసన మండలి సభ్యులు మాత్రం శాసన మండలి సమావేశాలకు హాజరవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో ఎట్లాంటి పోరాటం చేయాలనే అంశానికి సంబంధించి ఈ రోజు జరిగే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ రోజు శాసన మండలి మొదటి రోజే రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన శాసన మండలి సభ్యులు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరత, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చేశారు. ఇక రేపటి నుంచి దాదాపు 10 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు రైతుల సమస్యలతో పాటు మిగిలినటువంటి అనేక అంశాలు, ఉదాహరణకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు, అదేవిధంగా తాజాగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే పేద మహిళలు ఇళ్ల స్థలాలు ఇల్లు లేని వారు ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి నిరసనగా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ఈ అంశం పైన కూడా శాసన మండలిలో చర్చించాలనే అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మిగిలినటువంటి ఇంకా అనేక సమస్యలు, ప్రధానంగా శాంతి భద్రతల సమస్య కావచ్చు, మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల అంశానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర ఏవైతే కీలక అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పార్టీ ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ అంశాలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా రానున్నటువంటి రోజుల్లో పార్టీ తరఫున పోరాటం చేయాలనే అంశం పైన కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది. దశల వారీగా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తాను స్వయంగా ఈ ఉద్యమంలో పాల్గొంటారని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, భవిష్యత్తులో ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపైన కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.